ముప్పదావ సర్గము పార్వతీదేవమహిమ. విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథావిశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లనిరి. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెల్పితిరి. హేమవంతుని పెద్దకూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎదిగినవారు మీరే. కావున దివ్యలోకమునందును మానవలోకమునందును జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు. ఆ లోకపావని మూడు లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి? ఓ ధర్మజ్ఞ, త్రిపథగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమనదిగా కీర్తిగాంచినది? శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగానది గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును విపులముగా ఈ విధముగా వివరించెను. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వి అయినను తన్ను దరిజేరిన ఆ పార్వతిని జూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధముగా ఆనందముతో నూగు దివ్య సంవత్సరములు గడిపిరి. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనే ప్రాప్తి కలుగలేదు. అంతట బ్రహ్మాదిదేవతలు అందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహాతేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి. వారందరూ ఆ మహాదేవునికడకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజః ప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విధ్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకములమేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములనన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు. పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మనల వారితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, నేనును పార్వతీయు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీను సుఖముగా నుండుగాక. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెల్పుడు. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పల్కిరి. దేవతల పలుకులను వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదలెను. ఆ శివతేజస్సు పర్వతములతో వనములతో గూడియున్న భూమియందంతటను వ్యాపించెను. దేవతలు మనల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో గూడి శివతేజస్సును భరింపుము అని పల్కిరి. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివతేజస్సు శ్వేత పర్వతమాయెను. కొంతకాలమునకు అచ్చట అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సుగల తెల్లుగడ్డి ఏర్పడెను. అచ్చట మహాతేజస్వి యైన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు, అగ్నిచే ధరింపబడుట వలన అగ్నిసంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్నచిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తిశ్రద్ధలతో పూజించిరి. ఓ రామ, అంతట పార్వతీ దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలమును అనుభవింపుడు అని పలికి సూర్యతేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలమును చేతబట్టి కోపముతో కన్నులెర్దజేసినదై వారిని అందరిని శపించెను. నా పతితో గూడి పుత్రుని పొందవలననడి నా కోరికకు అవరోధము కలిగించితిరి. కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలుగకుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించెను. దుర్బుద్ధిగల ఓ భూదేవి, నీవు చౌడునేల మొదలగు వివిధ రూపములను కలిగి యుందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవో ఎదవు. పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితివిగాన నా క్రోధమునకు గురియైతివి. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురియై ఆ దేవతలు అందరును సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమదిశగా వెళ్లసాగెను. ఆ పరమశివుడు హిమవత్పర్వతమునకు ఉత్తరదిశ ఎందుగల ఒక శిఖరమును జేరి అచట పార్వతీదేవితో గూడి తపస్సు చేయసాగెను. ఓ రామ, ఇంతవడకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని.
ఇంక గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను. నీవును లక్ష్మణుడును వినుడు. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షత్రింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 30వ సర్గము సమాప్తము.